2 గ్యారంటీలు అయితే ఒకటి ఆరోగ్యశ్రీది ఫస్ట్ నుంచి ఉన్నది. మహిళలకు ఉచిత బస్సు బాగానే ఉంది. ఈ 2 గ్యారంటీలు అమలు చేశారు కాబట్టి ఇవి ఇంకా అమల్లోకి రాలేదు. ఒక నెల 2 నెలలు అయితే వీటి సంగతి కూడా తెలుస్తుంది కాబట్టి ఇప్పటికైతే రేవంత్ రెడ్డిది బాగానే ఉంది. నిన్న మొన్ననే మళ్ళీ నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి నిరుద్యోగులకు బాగానే చేస్తుండే. ముందు ఎట్టుంటో చూడాలి. అంటే గతంలో ఉన్న టీఆర్ఎస్ పాలన 9 ఏళ్ల పాలనకు దీనికి తేడా బెటర్ అనిపిస్తుంది. నిరుద్యోగుల విషయంలో అయితే బెటర్ అనిపిస్తుంది సార్. బెటర్ అనిపిస్తుంది. తర్వాత ముందు ఎట్టుంటుందో తెలియలేం కానీ ఇప్పటికైతే నిరుద్యోగ విషయంలో బెటర్ అనిపిస్తుంది. అంటే వచ్చిన కొద్ది వాళ్ళకి డిఎస్సి వేయడం కానీ ఈ ఉచితాలు ఇవ్వద్దు కానీ వాళ్ళ హామీలు ఇచ్చారు కాబట్టి నెరవేర్చారు కాబట్టి బెటర్. మరి ఇప్పుడు గ్యాస్ చూసినట్టయితే 500 గ్యాస్ సిలిండర్ ఇస్తాడు. ఇప్పుడు ఏం చేయమంటుండ్రు, 1000 రూపాయలు జమ చేయండి, తర్వాత 500 తీసుకుంటుండ్రు. ఇది మామూలు పేదోళ్ళకు ఇబ్బంది. అందుకే అంటున్నాం కదా సార్. ఇప్పుడు ఒక నెల 2 నెలలు చూస్తే దాన్ని కూడా అర్థమైపోతుందని చెప్తున్నాము. ఇప్పుడు ఉచిత కరెంటు ఇవ్వడం కరెక్టేనా? కరెక్టే, లేని వాళ్ళకు బాగానే ఉంటుంది కానీ అది కూడా ఎట్లా ఉంటుంది ఏం లేక నడుస్తుంటేనే తెలుస్తుంది. ప్రభుత్వం రన్ అవుతుంటే నడుస్తుంటేనే తెలుస్తుంది. ఒక 2-3 నెలలు చూస్తే తెలుస్తుంది. ఇంకొక 2-3 నెలలు. ఇప్పుడు కేసీఆర్ పాలనలో సుమారు 9 ఏళ్ల పాలన అభివృద్ధి జరిగిందా జరగలేదా? కేసీఆర్ పాలన అద్భుతం కానీ ప్రజలే మార్పు కోరుకున్నాం. ఒకసారి కేసీఆర్ని పక్కకు పెడదామని మార్పు కోరుకున్నాం. కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చిండు, పోరాడిండు. ఆయన పాలన అద్భుతం. రైతు బంధు కానీ రైతు బీమా కానీ చాలా బాగా చేసిండు. ఆయన ధరణి కానీ బాగా చేసిండు కానీ ప్రజలందరూ కోరుకున్నారు మార్పు. ఎవరి మొక్కలు ఏం చేయలేం కదా సార్. ప్రజలు మార్పు కోరుకున్నారు. ఈ మార్పు కోరుకున్నందుకు మార్పు వచ్చింది. ఈ మార్పు ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పాలన ఏ విధంగా ఉంది? ఇప్పటికైతే బెటరే ఉన్నది. ఎంప్లాయీస్కు జీతాలు పడడం కానీ పింఛన్లు కానీ వీళ్ళు అమలు చేస్తున్న 6 గ్యారంటీల్లో 4 గ్యారంటీలు అమలు అవుతున్నాయి కాబట్టి ఇప్పటికైతే బెటరే ఉన్నది. ప్రధానంగా ఇప్పుడు చూసినట్టయితే రైతులకు రుణమాఫీ అది చాలా పెద్ద హామీ. అది ఖచ్చితంగా అమలు అవుతుంది అంటారా? చెప్పలేం సార్. అది డబ్బులు లేదు అని అంటుర్రు కానీ చెప్పలేము. అయితే బెటర్. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం డోకా ఉండదు చెప్పలేము. ఇక ముందు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు గృహలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు ఒక మహిళకు, డిగ్రీ చదువుకున్న మహిళకి ఇస్తాను. ఇప్పుడు మెయిన్ 2 అవే ఉన్నాయి. జనాలంతా అవిటి కోసమే చూస్తున్నారు. గృహలక్ష్మి 2500 అదొకటి పింఛను, 4000 పింఛన్ ఒకటి, రుణమాఫీ ఒకటి. మెయిన్ రైతులు చూసేది రుణమాఫీ చూస్తున్నారు. మొన్ననే 2-3 నెలలు అయింది ప్రభుత్వం కాబట్టి ముందు ఏం చేస్తారని చూస్తున్నారు. ఇప్పటికైతే రేవంత్ రెడ్డి బెటర్ ఉన్నది. ఇప్పుడు ఇంకో 1 మంత్ లోపల పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటి వరకు 2 సార్లు పార్లమెంట్లో అధికారం తీసుకున్న బీజేపీ మూడోసారి కోసం ప్రయత్నం చేస్తుంది. ఇది ఏ విధంగా ఉండదు? 100% లోకల్ టాకు, జనాల మాట లోపల బీజేపీ కొట్టేసామని అంటారు సార్. ప్రతి ఒక్కరు. నేను టీఆర్ఎస్ కార్యకర్తను, టీఆర్ఎస్ విలేజ్ ప్రెసిడెంట్ను. కానీ నేను మన కార్యకర్తలను పిలిచి అడిగినా కానీ మీటింగ్ పెట్టి అడిగినా కానీ లేదన్నా ఈసారి ఒక్కసారి బీజేపీ కొట్టేసాం, మనం ఐడియా చేయకూడదు అని చెప్తారు. మేము కూడా శిరస వాళ్ళ కార్యకర్తల మాట వహించాలి కాబట్టి 100% బీజేపీకి ఓటేస్తాం అనుకుంటున్నాం. కారణాలు ఏమంటారు? బీజేపీకి వేయాలని కారణాలు ఏంటంటే ఫస్ట్ మోడీ, ఆయన మీద నమ్మకం. దేశాన్ని బాగా చేస్తుండు, ఇక ముందు కూడా చేస్తాడు. నిరుద్యోగాన్ని కాపాడుతాడు. అన్ని విషయాలలో మోడీ మీద నమ్మకం. ఆయన ఒకటే జనాలకు. పిఎం కిసాన్ కానీ మళ్ళీ ఒకటి ఇప్పుడు 10 లక్షలు 7 లక్షలు 15 లక్షల ఇన్సూరెన్స్ కానీ లేబర్ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ ఏంటంటే పేదలకు బాగా దగ్గర అవుతుండే ఆయన మోడీ. దానివల్ల ఇంట్లో పిల్లలు తల్లిదండ్రులను రైతులను టైట్ చేస్తున్నారు. అమ్మ ఈ ఒక్కసారి బీజేపీ కోటేద్దాం. ఒక్కసారి బీజేపీ కోటేస్తే కలహాలు ఉండవు, మత కలహాలు ఉండవు, ముస్లిం అరాచకం ఉండదు. కొన్ని దావులలో చూసినట్టయితే ముస్లిమ్స్ బాగా అరాచకం చేస్తారు హిందువులను. మళ్ళీ ఒకటి లవ్ జిహాద్ అని ఇటువంటి కార్యక్రమాలు కొన్ని తగ్గియాలంటే కంపల్సరీ ఈసారి ప్రతి ఒక్క ఇంట్లో కానీ ప్రతి ఒక్క విలేజ్లో కానీ యూత్ పెద్ద మనుషులు కూడా ఆలోచన చేస్తారు బీజేపీకి ఓటేద్దాం ఈసారి అని చెప్పేసి. దానివల్ల మా ఆలోచన ప్రకారం అయితే మేము కంపల్సరీ బీజేపీకి ఓటేద్దామని అనుకుంటున్నాం ఈసారి. చూసినట్టయితే రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది. మరి కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పేసి కూడా చాలా పట్టుదలతో ఉన్నారు. మరి ఈ ఎఫెక్ట్ దీని మీద పడదు? ఒక స్టేట్లో వస్తే కేంద్రం సరిపోదు కదా సార్. ఇప్పుడు అన్ని స్టేట్లో రావాలి. మెజారిటీ స్టేట్లు బీజేపీకి ఉన్నాయి కాబట్టి. ఇంకోటి కేసీఆర్ మీద విరక్తితోటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తప్ప మోడీ మీద విరక్తి దేశంలో లేదు, ఎక్కడ కూడా లేదు. ఆయన బెటర్. ఆయనకే మా ఓట్లు ఇస్తే కంపల్సరీ లోక్సభ ఎలక్షన్లలో 17 సీట్లు కంపల్సరీ బీజేపీకే వస్తాయి.
100%. అంటే మొన్న జరిగిన రామ మందిర నిర్మాణం కూడా ఇది ఒక ఎలక్షన్ స్టంట్ అన్నారు. అంటే ఇక ఎలక్షన్ స్టంట్ అంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు రాజకీయం, కానీ మాస్టర్ ప్రజలకు మాత్రం అది దానివల్ల ఏం లేదు. కంపల్సరీ బీజేపీకి ఓటు.